హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్ అండ్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి అవకాశం ఉన్న స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం అండి. మీరు ఇప్పటికే ఏదో ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసే ఉంటారు. అయితే ఏ బ్రోకర్ దగ్గర మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశారు, అది ఎటువంటి డిపాజిటరీ అనేది కామెంట్ లో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది ఈ డిపాజిటరీ బిజినెస్ గురించి అండి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది గత 30 సంవత్సరాల్లో చాలా మారిపోయిందండి. ఒకప్పుడు ఫిజికల్ సేట్ సర్టిఫికెట్స్ తో ట్రేడింగ్ జరిగేది. అందరూ ఫోన్లు చేసుకొని ముఖాముఖి మాట్లాడుకుంటూ షేర్స్ ని కొనుక్కుంటూ అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం సిస్టమ్ అంతా డిజిటల్ ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్ కి షిఫ్ట్ అయిపోయిందండి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో కోర్ రోల్ పోషిస్తున్నవి డిపాజిటరీస్ అంటే మన డిమాట్ అకౌంట్ అండి. ఇవి మన సెక్యూరిటీస్ ని సేఫ్ గా ఎలక్ట్రానిక్ ఫామ్ లో స్టోర్ చేసే ప్రత్యేకమైన ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. మన దేశంలో ఈ సెక్టార్ లో 2 ప్రధాన ప్లేయర్స్ ఉన్నారండి. నిజానికి చెప్పాలంటే ఈ ఇద్దరే ఉన్నారు. ఒకరు సిడిఎస్ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, అండ్ ఎన్ఎస్డిఎల్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. ఈ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ అనేవి ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్ కి బ్యాక్ బోన్ లాంటివండి. ఇవి మిలియన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కి డిమాట్ అకౌంట్ ద్వారా షేర్స్ అండ్ సెక్యూరిటీస్ ను హోల్డ్ అండ్ ట్రాన్స్ఫర్ ఎక్సెట్రా చేయడానికి కంప్లీట్ సెక్యూరిటీ అండ్ కన్వీనియన్స్ ను అందిస్తున్నాయండి. ఈ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ రెండింటి బిజినెస్ మోడల్ ఏంటి, వాటి ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ను మనం పరిశీలించి లాంగ్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఏ డిపాజిటరీ స్టాక్ బెటర్ అవుతుందో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ముందుగా మనం సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ గురించి మాట్లాడుకుందామండి. అదే సిడిఎస్ఎల్ కదా. 1997 లో స్థాపించబడిన ఈ కంపెనీ 1999 లో ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఏసియా పసిఫిక్ రీజన్ లో ఫస్ట్ లిస్టెడ్ డిపాజిటరీ గా హిస్టరీ క్రియేట్ చేసింది. సిడిఎస్ఎల్ ప్రధానంగా రీటైల్ ఇన్వెస్టర్స్ పై దృష్టి పెట్టిందండి. ఈక్విటీస్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ లాంటి సెక్యూరిటీస్ ను సేఫ్ గా ఎలక్ట్రానిక్ ఫామ్ లో స్టోర్ చేసి అండ్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలను కల్పిస్తుంది. బిఎస్సి లిమిటెడ్ వంటి స్ట్రాంగ్ షేర్ హోల్డర్ సపోర్ట్ తో దేశవ్యాప్తంగా 574 డిపాజిటరీ పార్టిసిపెంట్ ద్వారా ఆపరేట్ అవుతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా 98% ఇండియన్ పిన్ కోడ్స్ ను కవర్ చేస్తుంది. అంటే రిమోట్ ఏరియాస్ లో కూడా కంపెనీ రీచ్ అయిపోయింది అనమాట. సిడిఎస్ఎల్ దగ్గర 152.9 మిలియన్ డిమాట్ అకౌంట్స్ ఉన్నాయండి. ఇది దాదాపు 80% మార్కెట్ షేర్ అనమాట. రీటైల్ ఫస్ట్ స్ట్రాటజీ వల్ల న్యూ అకౌంట్ ఓపెనింగ్ లో ఎప్పుడు ఈ సిడిఎస్ఎల్ టాప్ లో ఉంటుందండి. బేసిక్ డిపాజిటరీ సర్వీసెస్ కాకుండా ఈ ఓటింగ్ అంటే షేర్ హోల్డర్స్ మీటింగ్ కోసం, ఎం ఓటింగ్ అంటే మొబైల్ యూజర్స్ కోసం, ఈ లాకర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కోసం, అండ్ ఈ సిఐఎస్ కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్స్ కు ఇలా వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ని మన సిడిఎస్ఎల్ ఇస్తుందండి. సిడిఎస్ఎల్ లో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందండి సబ్సిడరీస్ ఫర్ డైవర్సిఫికేషన్ అండి. ఇక్కడ 3 కంపెనీలు, ఒకటి సిబిఎల్, 2 సిఐఆర్ఎల్, 3 సిసిఆర్ఎల్. మొదటిగా సిబిఎల్, సిడిఎస్ఎల్ వెంచర్స్ లిమిటెడ్ అండి. ఇది బేసిక్ గా ఒక కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ. ఇది డిజిటల్ కేవైసీ సర్వీసెస్ కూడా ఇస్తుంది. అంటే పాన్, ఆధార్ వెరిఫికేషన్ వంటివి ఈజీగా మనం ఆన్లైన్ లో కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిఐఆర్ఎల్ అండి, సిడిఎస్ఎల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ లిమిటెడ్. ఇక్కడ మీరు ఇన్సూరెన్స్ పాలసీస్ ని ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు తీసుకుంటున్న ఇన్సూరెన్స్ బాండ్స్ రూపంలో కాకుండా వీటిని ఎలక్ట్రానిక్ రూపంలో మనం డిమాట్ అకౌంట్ లో షేర్ లాగానే మన ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సిసిఆర్ఎల్ అండి, కంట్రీ వైడ్ కమోడిటీ రిపాజిటరీ లిమిటెడ్. ఇది కమోడిటీ కోసం ఎలక్ట్రానిక్ వేర్ హౌసెస్ రిసిప్ట్స్ ను ఇస్తుంది. ఫార్మర్స్, ట్రేడర్స్ స్టోరేజ్ కి అండ్ ఓనర్షిప్ ప్రూఫ్ కి ఈజీ అవుతుంది అనమాట. సిడిఎస్ఎల్ కి వాస్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా కలిగి ఉందండి. సిడిఎస్ఎల్ కి 574 ప్లస్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ఉన్నారు. బ్యాంక్స్, బ్రోకర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఉన్నారన్నమాట. మన డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం నుండి షేర్ ట్రాన్స్ఫర్ వరకు ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ద్వారా ఈజీగా కంప్లీట్ అవుతుంది. డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటే మనం చెప్పుకోవచ్చు కదండి, జెరోదా, ఆప్స్టాక్, ఏంజల్ వన్, మన మోతిలాల్ ఓస్వాల్ అండ్ ఎన్రిచ్ మనీ ఇలా అన్నమాట. సిడిఎస్ఎల్ టెక్నాలజీని కూడా బాగా వాడుతుందండి. సిడిఎస్ఎల్ యాప్స్ చాలా యూజర్ అండ్ ఈజీగా ఉంటాయి. సీమ్లెస్ డిజిటల్ ఇంటిగ్రేషన్, లో ట్రాన్సాక్షన్ కాస్ట్ వల్ల మన టైం సేవ్ అవుతుంది, కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. టెక్ సేవీ ఇన్వెస్టర్స్ కి ఇది సూపర్ హిట్ కాంబో అని చెప్పుకోవచ్చు. సింపుల్ గా 1 లైన్ లో చెప్పాలంటే సిడిఎస్ఎల్ టెక్నాలజీ ఫాస్ట్, స్మూత్ అండ్ సెక్యూర్ అండి. ఇవి మన సిడిఎస్ఎల్ విషయాలన్నీ బ్రీఫ్ గా అండి. నెక్స్ట్ మనం ఎన్ఎస్డిఎల్ డిపి గురించి మాట్లాడుకుందాం అండి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అయితే సిడిఎస్ఎల్ లేదా ఎన్ఎస్డిఎల్ అవసరమైతే 2 ఓపెన్ చేసుకోవచ్చు. మనం మార్కెట్ లో డిపాజిటరీస్ గురించి మాట్లాడితే ఎన్ఎస్డిఎల్ పేరు తప్పకుండా వస్తుందండి. 1996 లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ భారతదేశపు మొదటి ఎలక్ట్రానిక్ సెక్యూరిటీస్ డిపాజిటరీ. ఎన్ఎస్సి ప్రోత్సాహంతో ఏర్పడిన ఎన్ఎస్డిఎల్ ఎక్కువగా ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్
క్లయింట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫారిన్ ఇన్వెస్టర్స్ వీళ్లతో ఎక్కువగా బిజినెస్ చేస్తూ ఉంటుందండి. డీమ్యాట్ అకౌంట్ సంఖ్య విషయంలో సిడిఎస్ఎల్ కంటే ఎన్ఎస్డిఎల్ కి చాలా తక్కువ అండి. ఎన్ఎస్డిఎల్ కి ఓన్లీ 39.45 మిలియన్ మాత్రమే ఉన్నా, బట్ అసెట్స్ విషయంలో మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. ఎన్ఎస్డిఎల్ కి అసెట్స్ 464 ట్రిలియన్ అసెట్స్ అండర్ కస్టడీ అండి. అదే సిడిఎస్ఎల్ కి 70.52 ట్రిలియన్ మాత్రమే. రీసెంట్ గా ఎన్ఎస్డిఎల్ 40.1 బిలియన్ ఐపీఓకి వచ్చిందండి. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ అంటే ఐపీఓ నుండి వచ్చే డబ్బు అంతా కూడా సెల్లింగ్ షేర్ హోల్డర్స్ కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎన్ఎస్డిఎల్ యొక్క ముఖ్యమైన బిజినెస్ హైలైట్స్ గురించి చూద్దామండి. ఫ్రెండ్స్, ఎన్ఎస్డిఎల్ ఫోకస్ అంతా కూడా ఇనిస్టిట్యూషనల్ క్లయింట్స్ పైనే ఉందండి. అందుకే డీమ్యాట్ అకౌంట్స్ తక్కువ ఉన్నప్పటికీ అసెట్స్ బేస్ మాత్రం భారీగా ఉంటుంది. ఈ కంపెనీకి 99.99% ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అసెట్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇండియాలోని టోటల్ సెక్యూరిటీస్ బై వాల్యూలో 86.81% కంట్రోల్ ఈ ఎన్ఎస్డిఎల్ కిందే ఉందండి. మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇవన్నీ పెద్ద మొత్తాల్లో ట్రాన్సాక్షన్ చేసే క్లయింట్లు అండి. అందుకే ఈ స్టేబుల్ అండ్ హై వాల్యూ రెవెన్యూస్ అన్ని ఈ ఎన్ఎస్డిఎల్ కి వస్తున్నాయండి. ఇండియాలో ట్రేడ్ సెటిల్మెంట్ స్పీడ్ ను పెంచడంలో ఎన్ఎస్డిఎల్ ఎప్పుడు ముందుంటుందండి. T+3 నుండి T+1 కి మార్చి ఇప్పుడు T+0 సెటిల్మెంట్ ను టాప్ స్టాక్స్ కోసం బీటా ఫేజ్ లో ట్రై చేస్తుంది. అలాగే యూపీఐ బేస్డ్ పేమెంట్ బ్లాక్స్, డైరెక్ట్ పేఅవుట్స్ లాంటి ఇన్నోవేషన్ ఫీచర్స్ కూడా ఇన్వెస్టర్స్ కి సౌకర్యాలు కల్పిస్తూ ఉందండి ఈ ఎన్ఎస్డిఎల్. ఈ ఎన్ఎస్డిఎల్ కి 2 సబ్సిడీస్ ద్వారా, ఒకటి ఎన్డిఎంఎల్, 2 ఎన్పిఎస్ అండి. ఎన్డిఎంఎల్ అంటే ఎన్ఎస్డిఎల్ డేటాబేస్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అనమాట. ఇది పాన్ టాన్ అప్లికేషన్స్ కోసం అంటే మన టిన్ అంటాం కదండి, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ను నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈటీడీఎస్, టీసీఎస్ ఫైలింగ్ సిస్టమ్స్ అన్ని కూడా ఈ ఎన్డిఎంఎల్ ద్వారా చేస్తారు. అదేవిధంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్స్ అండి, ఎన్పిఎస్ ఆపరేషన్స్ కూడా ఈ ఎన్ఎస్డిఎల్ కిందే జరుగుతున్నాయండి. ఎన్ఎస్డిఎల్ యొక్క నెట్వర్క్ గమనిస్తే ఎన్ఎస్డిఎల్ కి 294 డిపిస్ మాత్రమే ఉన్నాయండి. కానీ 65,391 సర్వీసెస్ ఉన్నాయి. అదే సిడిఎస్ఎల్ దగ్గర సర్వీసెస్ సెంటర్స్ 18,918 ఉంటే డిపాజిటరీ పార్టిసిపెంట్స్ 574 ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఎన్ఎస్డిఎల్ విస్తృతమైన నెట్వర్క్ వల్ల ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ కి బెటర్ సర్వీస్, డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అడుగుతుందండి. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఎన్ఎస్డిఎల్ క్లాస్, సిడిఎస్ఎల్ కాస్త రీటైల్ ప్లస్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎన్ఎస్డిఎల్ అనేది ఇన్స్టిట్యూషనల్ మార్కెట్స్ విషయంలో అన్డిస్ప్యూటెడ్ లీడర్షిప్ కలిగి ఉందండి. మొత్తం అసెట్స్, సెటిల్మెంట్ టెక్నాలజీ మరియు విస్తృతమైన సేవా నెట్వర్క్ వల్ల ఇది భారత మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉందండి. ఫ్రెండ్స్, ఉన్నవే 2 డిపాజిటరీస్, ఒకటి సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అని మాట్లాడుకుంటున్నాం కదా. ఇవి గత కొన్నేళ్లుగా కన్సిస్టెన్స్ రెవెన్యూ గ్రోత్ చూపిస్తున్నాయి. కానీ గ్రోత్ స్పీడ్ మాత్రం ఒక్కోటి ఒక్కోలాగా ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ సిఏజిఆర్ చూస్తే సిడిఎస్ఎల్ కి 39.5% సిఏజిఆర్ ఉంటే ఎన్ఎస్డిఎల్ కి 17.9% సిఏజిఆర్ ఉందండి. సిడిఎస్ఎల్ గ్రోత్ కి కారణం రీటైల్ మార్కెట్ లో డామినేషన్ అండి. 2 పోస్ట్ కోవిడ్ తర్వాత డీమ్యాట్ అకౌంట్స్ విపరీతంగా పెరిగినాయండి. అదే ఎన్ఎస్డిఎల్ కంప్లీట్ గా ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ మీద ఆధారపడటం వల్ల స్టడీగా ఉంది, రిలేటివ్ గా స్లోగా గ్రోత్ వస్తుందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ విషయంలో లాస్ట్ 3 ఇయర్స్ సిఏజిఆర్ సిడిఎస్ఎల్ కి 30.2% ఉందండి. ఎన్ఎస్డిఎల్ కి 20.8% మాత్రమే ఉందండి. ఇప్పుడు అసలు ప్రశ్న సిడిఎస్ఎల్ బెటరా లేక ఎన్ఎస్డిఎల్ బెటరా అనేది మనం చర్చించుకుందామండి. ఫ్రెండ్స్, బ్రీఫ్ గా చెప్పుకోవాలనుకుంటే సిడిఎస్ఎల్ బలాలు హై ప్రాఫిటబిలిటీ మార్జిన్స్, స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్, బెటర్ క్యాపిటల్ ఎఫిషియన్సీ అండ్ రీటైల్ మార్కెట్ లో డామినేషన్ పొజిషన్ వల్ల క్యాపిటల్ మార్కెట్ లో పార్టిసిపేషన్ లో చాలా ముందుందండి. ఎన్ఎస్డిఎల్ బలాలు చూస్తే గ్రోత్ మోడరేట్ అయినప్పటికీ రెవెన్యూ డైవర్సిఫికేషన్ ఎక్కువగా ఉంది. పేమెంట్ బ్యాంకింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సబ్సిడరీస్ వల్ల మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ కి బలమైన ప్రెజెన్స్ ఉందండి. ఫ్రెండ్స్, ఈ 2 కంపెనీలు ఇండియాలో జరుగుతున్న ఫైనాన్షియలైజేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల వచ్చే సంవత్సరాల్లో బెనిఫిట్ పొందే అవకాశం ఉందండి. ఫ్రెండ్స్, క్లియర్ గా చెప్పుకోవాలనుకుంటే ఈ సెగ్మెంట్ లో ఉన్నదే 2 కంపెనీలు. అయితే వీరికి కాతే వారికి అన్నట్టుగా డెఫినెట్ గా మన పోర్ట్ఫోలియోలో ప్రాపర్ అలొకేషన్ తో మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ కోసం ఈ 2 స్టాక్స్ ని మనం ఉంచుకోవచ్చు అనుకుంటున్నామండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ లో సిడిఎస్ఎల్ 1562 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. ఎన్ఎస్డిఎల్ అయితే 1300 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ వద్ద మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా ఎస్ఐపి పద్ధతి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అన్నది ఈ 2 కంపెనీల యొక్క ఫైనాన్షియల్ డీటెయిల్స్ తెలుసుకుని మనం నిర్ణయం తీసుకుందామండి. మోడల్ పోర్ట్ఫోలియో కింద చెప్పుకోవాలంటే టోటల్ పోర్ట్ఫోలియో అలొకేషన్ లో ఈ సెగ్మెంట్ కింద టోటల్ గా 5% అలొకేషన్ ఇవ్వచ్చు అనుకుంటున్నాం. ఈచ్ కంపెనీకి 3% సిడిఎస్ఎల్ కి 2% ఎన్ఎస్డిఎల్ తో మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ కోసం మన పోర్ట్ఫోలియోలో డెఫినెట్ గా ఉంచుకోవచ్చు అనుకుంటున్నామండి. ముందుగా సిడిఎస్ఎల్ విషయాలు తెలుసుకుందామండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 32,752 crore, కరెంట్ మార్కెట్ లో 1567 వద్ద అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై 1990, 52 వీక్స్ లో 1047. ఇండస్ట్రీ పిఈ 54.1 ఉంటే పిఈ మాత్రం 66.2 ఉందండి. బుక్ వాల్యూ 84 రూపీస్ 20 పైసా, ఫేస్ వాల్యూ 10 రూపాయలు, డివిడెండ్ ఈల్డ్ 0.8% ఉంది. కీ ఫైనాన్షియల్ కనుక మనం చూస్తే ఆర్ఓఈ 32.7% ఉందండి. ఆర్ఓసిఈ 42% ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 23 రూపీస్ 70 పైసా. నెట్ ప్రాఫిట్ 495 crore ఉందండి. ఆపరేటింగ్
ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సూపర్ అంటే సూపర్ 55.4% ఉందండి. సేల్స్ గ్రోత్ 17.8% ఉంది. ప్రాఫిట్ గ్రోత్ 3.07% ఉంది. అండ్ డెట్ 2.98 crore ఉందండి. చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రమోటర్ షేర్ హోల్డింగ్ విషయానికి వస్తే ప్రమోటర్ దగ్గర జస్ట్ 15% ఉంది. పబ్లిక్ దగ్గర 57.9% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 12.9% ఉంది. అండ్ డిఐఎస్ దగ్గర 14.2% ఉంది. 52 వీక్స్ హై నుండి స్టాక్ 21.2% కరెక్షన్ జరిగిందండి. ఫైనల్ గా ఇంట్రిన్సిక్ వాల్యూ చెప్పుకోవాలంటే 796 రూపాయలు ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది. అదే ఎన్ఎస్డిఎల్ విషయానికి వస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ 26,006 crore గా ఉందండి. కరెంట్ మార్కెట్ లో 1300 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై 1343 అండ్ 52 వీక్స్ లో 880 రూపీస్ అండి. ఇండస్ట్రీ పి చెప్పుకున్నాం కదా 54.1 ఉంటే స్టాక్ పిఈ 79.3 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 17 రూపీస్ 20 పైసా ఉంది. ఆర్ఓఈ 17.8% ఉంది. ఆర్ఓసిఈ 23.6% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26.4% ఉంది. నెట్ ప్రాఫిట్ 343 crore ఉంది. ప్రాఫిట్ గ్రోత్ 25.2% ఉంటే సేల్స్ గ్రోత్ 12% ఉందండి. పబ్లిక్ దగ్గర 40% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 15.6% ఉంది. డిఐఎస్ దగ్గర 44.4% అండ్ ప్రమోటర్ దగ్గర 0% అండ్ కంపెనీ దగ్గర డెట్ అండి 10.1 crore ఆల్మోస్ట్ ఆల్ వెరీ వెరీ లో అని చెప్పుకోవచ్చు. కంపెనీ దగ్గర రిజర్వ్ చూస్తే 1965 crores ఉందండి. ఇన్వెస్ట్మెంట్స్ అయితే 1996 crores గా ఉంది. ఫైనల్ గా ఎంటర్ప్రైజ్ వాల్యూ 25,642 crore ఉందండి. ఫ్రెండ్స్ ఒక్క మొక్కలో చెప్పాలంటే ఈ రెండు కంపెనీలు ఇండస్ట్రీ పి తో పోలిస్తే స్టాక్ పీలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కంటే సిప్ పద్ధతి ద్వారా యాడ్ చేసుకుంటూ మార్కెట్ కలెక్షన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనుకుంటున్నామండి. బట్ డెఫినెట్ గా మన పోర్ట్ఫోలియోలో ప్రాపర్ ఎలొకేషన్ తో ఉండదగ్గ షేర్స్ అని అనుకుంటున్నామండి. ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు మన డిపాజిటరీ డిమాట్ అకౌంట్ స్టాక్స్ విషయాలండి. ఈ వీడియోలోని ప్రెజెంటేషన్ నచ్చిందా లైక్ చేయండి, మన వారికి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ప్రెజెంటేషన్ అంతా కూడాను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అండి. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, గమనించగలరు. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్, యువర్ జీకే.